చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ డే అంటే ఇట్ వాజంట్ అబౌట్ ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ కదా. ఇప్పుడు ఫ్రెండ్షిప్ డే అంటే వాట్సాప్ గ్రూప్లో ఒక మెసేజ్ డ్రాప్ చేసేస్తున్నాం. కానీ చిన్నప్పుడు ఫ్రెండ్షిప్ డే అంటే మామూలు హడావుడు ఉండేది కాదు. పొద్దున్నే లేచి షాప్కి వెళ్ళి మన ఫ్రెండ్స్ అందరికీ బ్యాండ్స్ కొనేవాళ్ళం. క్లోజ్ ఫ్రెండ్స్కి అయితే 2 రూపీస్ బ్యాండ్, నార్మల్ ఫ్రెండ్స్కి అయితే 1 రూపీ బ్యాండ్. అలా బ్యాండ్స్ కొనుక్కుని అందరిళ్ళకి వెళ్ళి అవి కట్టి ఒక చాక్లెట్ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చి హ్యాపీ ఫ్రెండ్షిప్ డే అని విష్ చేసుకునేవాళ్ళం. ఆ బ్యాండ్స్ కట్టించుకున్న తర్వాత అది ఈవినింగ్లో ఊడిపోతే ఫ్రెండ్షిప్ చెడిపోతుందని ఒక పిచ్చి భయం. దాన్ని అలాగే ఉంచుకుని నెక్స్ట్ డే స్కూల్లో నాకు ఎంతమంది బ్యాండ్స్ కట్టారని గొప్పగా చెప్పుకునేవాళ్ళం. గుర్తుందా, లాస్ట్ టైం మన బెస్ట్ ఫ్రెండ్కి మనం ఫ్రెండ్షిప్ బ్యాండ్ ఎప్పుడు కట్టామో ఆ రోజే లాస్ట్ డే అవుతుందని మనకు తెలిసి ఉండదు కదా. లైఫ్ మూడ్ ఆన్, ఫోన్ నెంబర్స్ మారిపోయాయి, సిటీస్ చేంజ్, పీపుల్ చేంజ్. నువ్వు నా బెస్ట్ ఫ్రెండ్ అని అరిచి చెప్పిన రోజు నుంచి ఇప్పుడు వాట్సాప్లో హోప్ యూఆర్ డూయింగ్ వెల్ బ్రో అని మెసేజెస్ చేసుకుంటున్నాను. కానీ లోపల ఎక్కడో అనిపిస్తుంది కదా, ఐ రియల్లీ మిస్ దెమ్ అండ్ దోస్ డేస్ అని. నాట్ జస్ట్ ద పీపుల్ బట్ ద వర్షన్ ఆఫ్ అస్ దట్ ఎగ్జిస్టెడ్ ఓన్లీ విత్ దెమ్. అసలు అప్పట్లో ఫ్రెండ్షిప్ అంటే నో ఫ్యాన్సీ రెస్టారెంట్స్, నో సెల్ఫీస్, నో హ్యాష్ ట్యాగ్స్, జస్ట్ ప్యూర్ రా ఇన్నోసెంట్ ఫ్రెండ్షిప్. కానీ ఇప్పుడు డీప్ ఇన్సైడ్ స్టిల్ అనిపిస్తుంది ఆ సిల్లీ బ్యూటిఫుల్ అన్ఫిల్టర్డ్ డేస్ కావాలి అని. టు ఆల్ ద 90s కిడ్స్, వీ డోంట్ జస్ట్ సెలబ్రేట్ ఫ్రెండ్షిప్, వి లివ్డ్ ఇట్. ఏమంటారు? ఉంటా అండి. ఇట్లు మీరాలింగ.